హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అనురాధ. సో ఇవాళ మన మెడికల్ టర్మ్ ఏంటి అంటే ఫ్యారింజైటిస్ అనేది అయితే చూద్దాం. సో ఫ్యారింజైటిస్ని మనం ఇంకో విధంగా త్రోట్ అని కూడా అంటాం అన్నమాట. గొంతు నొప్పి లేదా గొంతు రాసకపోవడం అనేది అయితే అంటారన్నమాట. సో ఈ త్రోట్ వచ్చినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఎక్కువ నోరంతా ఒక విధంగా చేదుగా, సో ఈ ఫ్యారింగ్స్ అనేది మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటుందన్నమాట. అది మేబీ బ్యాక్టీరియా కావచ్చు, వైరల్ కావచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇది ఎట్లా అంటే కొన్ని రోజులు ఉంటది, లేదా వీక్ అంతా ఉంటది, లేదా క్రానిక్ కూడా అన్నమాట. అక్యూట్ కానీ రికరెంట్ వచ్చిపోతూ ఉండడం, లేదా క్రానిక్ కూడా ఉంటుందన్నమాట. సో కాజెస్ ఏంటి అనేది అయితే చూద్దాం అనమాట. సో మెయిన్గా ఏంటంటే ఈ ఫ్యారింజైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అండ్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద ఫ్యారింగ్స్ అన్నమాట. ఈ ఫ్యారింగ్స్ అనేది మెంబ్రెయిన్ క్యావిటీ అన్నమాట. సో ఎట్లా అంటే మన ముక్కుకి తర్వాత నోటికి కనెక్షన్ అయితే ఉంటుంది కదా. సో ఈ బ్యాక్టీరియా కానీ వైరల్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ ముక్కుకి నోరుకి బాగా బ్యాక్టీరియా అనేది ఇన్వేడ్ అయిపోయి, సో గొంతు అలర్జీ అనేది ఇస్తుందన్నమాట. కిపాన్ దగ్గు రావడము, కళ్ళల్లో ఉండి నీళ్ళు రావడము, అండ్ వన్ మోర్ థింగ్, ఎక్కువ వేడైపోయింది అనుకోండి, సో దానివల్ల కూడా వస్తుందన్నమాట. సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది అయితే చూద్దాం అనమాట. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మామూలుగా, గొంతు నొప్పిగా ఉంటుంది, తలనొప్పి ఉంటుంది, అండ్ వన్ మోర్ థింగ్ ఎక్కువ ఇరిటేట్గా ఉంటుంది, సో వామిటింగ్ వచ్చినట్టు ఉంటుంది. ఇవన్నీ కాజెస్ అన్నమాట. సో సిమ్టమ్స్ అయితే చూసాం కదా. సో ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్, మనం ట్రీట్మెంట్ ఇవి చిన్న చిన్న డిసీజెస్కి మనం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళనక్కర్లేదన్నమాట. ఎందుకంటే ఎప్పుడైతే ఈ చిన్న చిన్న లాంటి డిసీజెస్ మనం హోల్డ్ చేసుకోగలుగుతామో, మన బాడీకి ఫైట్ చేసుకోగలుగుతుందో, సో ఇమ్యూనిటీ పవర్ అనేది ఎక్స్టెండ్ అవుతుందన్నమాట మన బాడీకి. సో ఏదైనా చిన్నది వచ్చిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి మెడికేషన్ తీసుకోవడము, సో అలా అయితే అడిక్ట్ అవ్వకూడదనమాట. సో నార్మల్గా హోమ్ రెమెడీస్ ఏమున్నాయి, హాట్ వాటర్ తీసుకోవడము, దాంట్లో కాస్త సాల్టు లేదా టర్మరిక్ పౌడర్ వేసి గొంతులో గాగ్లింగ్ చేస్తారు కదా. సో గొంతులో నీళ్ళు వేసుకునేసి బాగా ఆహ్, ఆహ్, పుక్కిలించి ఊస్తారన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్, హాట్ వాటర్ తీసుకోవడము, ఏమన్నా బీ కాంప్లెక్స్ వేడి ఎక్కువైపోతే బీ కాంప్లెక్స్ టాబ్లెట్లు వాడడము, ఇలా అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న డిసీజెస్ని మన బాడీ తనంతకు తానే క్యూర్ చేసుకునే అంత కెపాసిటీ అయితే మన బాడీకి ఉంటుందన్నమాట. ఎందుకంటే మన బాడీలో ఆల్రెడీ యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. సో థ్యాంక్ యూ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ప్లీజ్ మేక్ ష్యూర్ యూ షుడ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.